మేడ్చల్ జిల్లా జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత దొంగతనం చోటు చేసుకుంది. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లికి చెందిన నాగలక్ష్మి అనే మహిళ ఈ నెల 17న మజిద్పూర్ బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి మెడలో ఉన్న బంగారు తాడును లాక్కొని పరారయ్యారు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ముక్కున వేలేసుకునే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దొంగలించిన తాడును మేడ్చల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టడానికి ప్రయత్నించగా అది రోల్డ్ గోల్డ్ అని తేలింది. దీంతో ఆ తాడును దొంగలు తమ వద్దనే ఉంచుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని గొలుసును స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను పోలీసులు ప్రశ్నించగా అది నిజమైన బంగారం కాదని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితులు షేక్ సగీర్ అహ్మద్, విభూది సాయికృష్ణలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ నెల 17వ తారీఖు నాడు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మజిద్పూర్ చౌరస్తాలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. నాగలక్ష్మి అని చెప్తే ఒక వ్యక్తి మహిళ బస్ స్టాప్ నిలబడగా ఈ దారి ఎక్కడ పోతుందని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చేసి ఆమె మీద ఉన్నటువంటి పుస్తకాలు లాక్కోవడం, నల్ల పుస్తల తాడు లాక్కోవడం జరిగింది. అందులో భాగంగా వెంటనే కేసు రిజిస్టర్ చేసి డీసీపీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీపుల్ ఫామ్ చేసినాం. సిసిఆర్, ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీసు టీపుల్ ఫామ్ చేసి చెక్ చేస్తుండగా నిన్న సాయంత్రం అలియాబాద్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేసే సందర్భంగా ఒక వెహికల్ పైన 2 సస్పెక్టర్గా రావడం జరిగింది. అందులో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంట్రాగేషన్లో వాళ్ళు అనుమానాస్పదంగా సమాధానం చెప్పేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బండి ఏదైతే స్కూటీ ఉందో ఆ బండిని చెక్ చేసేసరికి మా పోలీస్ స్టేషన్ దగ్గర సపరేట్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో చెక్ చేసేసరికి ఆ బండి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగినటువంటి బండి అది. దాన్ని బట్టి ఇంకా అనుమానం స్ట్రాంగ్ వచ్చేసరికి వాళ్ళని పిఎస్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా 10వ తారీఖున జరిగినటువంటి చైన్ స్నాచింగ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే చైన్ స్నాచింగ్ చేశారో అదే చైన్ వాళ్ళ దగ్గర నిన్న సాయంత్రం కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇతని పేరు సగీర్ అహ్మద్ అని చెప్పేసి ఇతని నేటివ్ ఆఫ్ నిర్మల్. మన మేడ్చల్ ఉమానగర్లో అతను ఇప్పుడు ప్రస్తుతం రెసిడెంట్గా ఉంటున్నారు. అతను మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటాడు. అతను తనతో పాటు ఒక పిల్లవాడు సాయి కృష్ణ అని చెప్పేసి విభూతి సాయి అని చెప్పేసి ఒక పిల్లవాడు 19 years బాయ్ని ఇద్దరు కలిసి ఈ బండి మీద ముందు బండి దొంగతనం చేస్తారు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత అదే బండి పైన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో కూడా చైన్ స్నాచింగ్ చేసి తిరుగుతున్నారు. మళ్ళీ అఫెన్స్ చేద్దామని చెప్పి తిరుగుతున్న క్రమంలో మా టీం పోలీస్ వాళ్ళు సిసిఎస్, ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ కలిపి అతను పట్టుకోవడం జరిగింది. నేను సాయంత్రం పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాము, కోర్టు కూడా పంపిస్తున్నాము. ఈరోజు వాళ్ళతో పాటు స్కూటీ, ఒక కత్తి, 2 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. సెల్ ఫోన్తో పాటు ఏదైతే చైన్ స్నాచింగ్కి సంబంధించిన ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 కేసులు, ఒకటేమో బండి దొంగతనం కేసు, ఇది చైన్ స్నాచింగ్, 2 కేసులు. ఫ్రెషర్స్ వీళ్ళందరూ కూడా పిల్లవాళ్ళని ఎంగేజ్ చేసుకొని దొంగతనం చేయడం అనేది చాలా దురదృష్టం. దాంట్లో పిల్లలు ఎవరు కూడా వేరే వాళ్ళు మాయమాటలు చెప్పి నమ్మినా కూడా దేనికోసం పోతారో కూడా జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కేసు ఇచ్చినప్పుడు మాత్రం గోల్డ్ అని చెప్పినారు. తర్వాత వెరిఫై చేస్తే ఎవరైతే బాధితురాలు మాకు చెప్పడం మాత్రం అబద్ధం చెప్తున్నారు. అది దీన్ని వెరిఫై చేస్తే సేమ్ ప్రాపర్టీ అది రోల్డ్ గోల్డ్. తర్వాత కానీ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడేసరికి రోల్డ్ గోల్డ్ అని కూడా ఇప్పుడు చెప్తున్నారు. దొంగలు దొరికిన తర్వాత రోల్డ్ గోల్డ్ అని ఇప్పుడు చెప్తున్నారు.